గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. వేదిక మీద ఉన్నటువంటి నా సహచర మంత్రివర్యులు, మా సోదరి ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ సంధ్యారాణి గారికి, సెక్రటరీ సోషల్ వెల్ఫేర్ అండ్ ట్రైబల్ వెల్ఫేర్ శ్రీ నాయక్ గారికి, అదేవిధంగా సెక్రటరీ సోషల్ వెల్ఫేర్ ఎస్టేట్ స్కూల్ ప్రసన్న వెంకటేష్ గారికి, అదేవిధంగా డైరెక్టర్ ట్రైబల్ వెల్ఫేర్ గౌతమ్ గారికి, డైరెక్టర్ సోషల్ వెల్ఫేర్ లావణ్య గారికి, సోషల్ వెల్ఫేర్ ట్రైబల్ వెల్ఫేర్ సెక్రటరీ సదా భార్గవ్ గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి పేరెంట్స్ అందరికీ, అదేవిధంగా టీచర్స్, డీసీఓస్, డిప్యూటీ డైరెక్టర్స్, మీడియా మరియు స్టాఫ్ అందరికీ కూడా నా నమస్కారాలు. ఈరోజు ప్రతిభ కనపరిచి ప్రోత్సాహాలు తీసుకుంటూ మరింత ఉత్సాహంతో భవిష్యత్తు కోసం ఉరకలేస్తున్నటువంటి విద్యార్థులందరూ కూడాను నా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు చాలా సంతోషమైన విషయం, మన అమరావతి ప్రాంతంలో, రాజధాని ప్రాంతంలో వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి భవిష్యత్తు సమాజానికి ఉపయోగపడేటువంటి చిన్నారులకి వారి యొక్క ప్రతిభకి ఒక గుర్తింపుగా అభినందన సభ ఏర్పాటు చేయటం చాలా సంతోషం. ఈ కార్యక్రమానికి అడగగానే చేద్దామనగానే ముందుకు వచ్చినటువంటి మా ప్రిన్సిపల్ సెక్రటరీ అండ్ అదర్ సెక్రటరీస్ అందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇందాక మా సోదరి చెప్పినట్లు ఇంత పెద్ద కార్యక్రమం చరిత్రలో మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేస్తాం. ఇందుకు సహకరించినటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. ముందుగా చూసుకుంటే ప్రతిభ అనేది ఎవరి సొంతం కాదు, కష్టపడితే ఏదైనా సాధించవచ్చు అని చేసి దాన్ని నిరూపించినటువంటి మన విద్యార్థులు, మీ వల్ల మన సంస్థకి ప్రత్యేకంగా గౌరవం, గుర్తింపు వచ్చిందంటే ముందుగా విద్యార్థుల్ని, వారికి విద్యాబుద్ధులు నేర్పించినటువంటి ఉపాధ్యాయుల్ని, అదేవిధంగా హాస్టల్స్ ఉన్నటువంటి సంరక్షకులని అందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు తీసుకున్నట్లయితే ముఖ్యమంత్రి గారు సమీక్ష చేసినప్పుడు విద్యార్థులకి మీరు పాస్ చేస్తున్నారనేది కాదు, కార్పొరేట్ విద్యా సంస్థలకు ధీటుగా వాళ్ళకు మార్కులు రావాలి, వారు భవిష్యత్తులో ఇంజనీర్లు గాను, డాక్టర్లు గాను, మంచి మంచి ఐఏఎస్ ఆఫీసర్లు ఇటువంటి పొజిషన్లో ఉండాలి. ఆ పిల్లల్ని బయటికి వెళ్ళిన తర్వాత కూడా ట్రాకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. 10th అయిపోయారు, ఈ పిల్లవాడు ఏం చేస్తున్నాడు, అదే ఆ టీచర్ల బాధ్యతగా చేయాలనేది ముఖ్యమంత్రి గారి యొక్క ఆశయం, ఆలోచన. ఈరోజు తీసుకున్నట్లయితే మనం చూసుకున్నట్టు దాని ప్రకారం మన ఎన్డీఏ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు అయితే సమీక్ష చేసి సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్కి ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్ర కూడా లేనంత విధంగా 143 కోట్ల రూపాయలతోటి వాటి రిపేర్లు, రెనోవేషన్కి గ్రాంట్స్ ఇవ్వడం అనేది ఒక హిస్టారికల్ ఈవెంట్. అదేవిధంగా చరిత్ర లేని విధంగా సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్కి కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి మోడీ గారి సహకారంతో ఈ రోజున ఒక 26 హాస్టల్స్కి 86 కోట్లు డిస్కౌంట్ రావడం జరిగింది. మొన్ననే అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా 100 కోట్లకి ముఖ్యమంత్రి గారు ఫౌండేషన్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ రోజున సోషల్ వెల్ఫేర్ అండ్ ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్స్లో కూడా టాయిలెట్స్ ఫెసిలిటీస్ కోసం మనం స్వర్ణాంధ్ర కార్పొరేషన్ ద్వారా కూడా నిధులు చేసుకోవడం జరిగింది. సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో హాస్టల్స్కి అండ్ రెసిడెన్షియల్ స్కూల్ కూడా 58 కోట్ల రూపాయలతోటి న్యూ కన్స్ట్రక్షన్స్ కూడా ముఖ్యమంత్రి గారు బాబు జగజ్జీవన్ రావు గారి యొక్క బర్త్డే సందర్భంగా ఫౌండేషన్ చేయడం కూడా జరిగింది. అంటే మీ సౌకర్యాల కోసం ప్రభుత్వం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారాన్ని మనం మర్చిపోలేం. ఈ సందర్భంగా విద్యార్థుల యొక్క అభివృద్ధి కోసం ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా మానవ వనరుల శాఖ మంత్రి లోకేష్ గారు ఎంతో శ్రద్ధ వహిస్తున్నారు. పిల్లలకి ఇచ్చేటువంటి యూనిఫామ్ దగ్గర నుంచి, పిల్లలకి ఇచ్చేటువంటి బ్యాగ్ దగ్గర నుండి, బెల్ట్, టై, షూస్ వరకు కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోవడం జరిగింది. ఈరోజు ప్రభుత్వం సిలబస్ కూడా తగ్గించి పిల్లలకి భారం కాకూడదు, గుణాత్మక విద్య నేర్పించాలనే సంకల్పంతో
మానవ వనరుల శాఖ మంత్రులు గారు ముందుకు వెళ్తున్నారు. ఈ విద్యా సంవత్సరం నుంచి పిల్లల యొక్క కరికులంలో కూడా మంచిగా ఉండాలని చేసి ప్రత్యేకంగా సిలబస్ రూపకల్పనలో వారి కృషి కూడా అమోఘం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఒకసారి తీసుకున్నట్టయితే మనం విద్యా విషయాలు తీసుకుంటే నేను ఒకటే చెప్తాను. మామూలుగా కుటుంబం నుంచి వచ్చే పిల్లలకైతే తల్లిదండ్రులు పేరెంట్స్ ఉంటారు. ఈ గురుకుల పాఠశాలలో చదివే వాళ్ళు కానీ హాస్టల్లో చదివే వాళ్ళు కానీ చాలామంది గార్డియన్స్ ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి దగ్గర నుండి ఇక్కడున్న వేదిక మీద ఉన్నటువంటి అధికారులు, ఇద్దరు మంత్రులతో, ఇక్కడ నా ఎదురుగా కూర్చున్నటువంటి డిస్టిక్ కోఆర్డినేటర్స్ కావచ్చు, డీడీలు కావచ్చు, ఏఎస్డబ్ల్యూఎస్ కావచ్చు, టీచర్స్ కావచ్చు, ఇంతమంది గార్డియన్స్గా ఉండి ఆ పిల్లల యొక్క సంక్షేమం కోసం, భవిష్యత్తు కోసం కృషి చేస్తున్నటువంటి విషయాన్ని మనం గుర్తించుకోవాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే మన స్కూల్స్లో చదివే వాళ్ళల్లో ఆర్ఫన్స్ ఉన్నారు, సెమీ ఆర్ఫన్స్ ఉన్నారు. అదేవిధంగా చదువుకోవాలి, అదేవిధంగా కష్టార్జన చేసుకొని పిల్లలకు మంచి చదువులు చెప్పించాలని తల్లిదండ్రులు తమ ప్రేమను చంపుకొని మన దగ్గర ఆ పిల్లలకి భవిష్యత్తు కావాలని పిలిపిస్తే మనం కూడా తల్లిదండ్రుల ప్రేమను వాళ్ళకి చూపిస్తూ ఆ పిల్లల్ని ప్రయోజకులుగా చేసినటువంటి కృషి చేస్తున్నటువంటి సిబ్బంది అందరినీ కూడా నేను మీ బాధ్యతను గుర్తు చేస్తూ నేను మిమ్మల్ని అభినందిస్తా ఉన్నాను. ఈరోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా మార్పులు తీసుకొని రావడం జరిగింది. ముఖ్యంగా పిల్లల హెల్త్ విషయంలో సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అయితే అది సోషల్ వెల్ఫేర్ అండ్ రెసిడెన్స్ కలిపి వెల్ఫేర్ హెల్త్ ఆఫీసర్ నియామకం చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మనం తీసుకున్నప్పుడు స్వాంతన అనేటువంటిది విద్యార్థుల హెల్త్ కోసం, హాలిడేస్లో పిల్లలకి భోజన వసతులు ఏర్పాటు చేయడం కోసం అనురాగం అనేటువంటి కార్యక్రమం, ఇవన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనలు, సలహాలతో కార్యక్రమాలని మనం కొత్తగా తీసుకొని రావడం జరిగింది. విద్యార్థులకి దీంతోపాటు టీచర్స్కి కూడా వచ్చిన తర్వాత ప్రమోషన్లు కల్పించడం, టీచర్ల శాలరీస్లో గతంలో ఉన్నటువంటి బడ్జెట్ సడలింపులు కూడా వాళ్ళకి శాలరీస్ ఇచ్చే విధంగా కూడా చర్యలు తీసుకోవడం కూడా జరిగింది. గతంలో ఉన్నటువంటి అంబేద్కర్ ఓవర్సీ విద్యానిధి పథకాన్ని ఈరోజు తిరిగి పునఃప్రారంభిస్తూ ఎక్కువ మంది విద్యార్థులకు అవకాశాలు కల్పించేదానికోసం, అదే ఇది ఎక్కువ యూనివర్సిటీస్లో కూడా అవకాశాలు కల్పించే కోసం మనం చర్యలు తీసుకుంటా ఉన్నాం. ఎక్సలెన్సీ సెంటర్స్ ఏవైతే మనకు ఉన్నాయో ఐఐటి నీట్ అకాడమీ 3 ఉన్నాయి. ఆ 3 వచ్చే విద్యా సంవత్సరం నుంచి 10కి ఇంకొక 7 కలిపి 10కి పెంచమని గౌరవ ముఖ్యమంత్రి గారు సూచించారు. దానికి తగిన విధంగా ఏర్పాట్లు చేసి వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ ఐఐటి నీట్ సెంటర్ని 10కి పెంచుతూ మేము చర్యలు తీసుకున్నాం, వచ్చే విద్యా సంవత్సరంలో ప్రారంభిస్తామని చెప్పేసి కూడా నేను గర్వంగా తెలియజేస్తున్నాం. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ఇంతకుముందు రెసిడెన్షియల్ స్కూల్లో చదివిన పిల్లల్ని మనం తీసుకుంటున్నాం. అదేవిధంగా నేను కొత్తగా మన సెక్రటరీస్తో నేను రివ్యూ చేసుకున్నప్పుడు హాస్టల్లో జూనియర్ ఇంటర్లో మంచి మెరిట్స్ వచ్చినటువంటి మార్కుల పిల్లలను కూడా సెకండ్ ఇయర్లోకి ఐఐటి నీట్ సెంటర్లకి అవకాశాలు పరిశీలించి తీసుకోమని చెప్పి కూడా సూచన చేయడం జరిగింది. ఇంతకుముందు లేని విధంగా డీడీలకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన తర్వాత హాస్టల్లో 5th క్లాస్కి ఎంట్రన్స్కి వాళ్ళు అప్లై చేయించి హాస్టల్ పిల్లల్ని కూడా గురుకుల పాఠశాల చేసే విధంగాను, 10th క్లాస్ పిల్లల్ని ఇంటర్మీడియట్ కూడా వారి ద్వారానే అప్లై చేయించి ఎగ్జామ్ రాయించే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఒకటే మాట చెప్తారు, ఈ పిల్లలు మట్టిలో మాణిక్యాలంటారు. మొన్న నందిగాం నియోజకవర్గం ముప్పాళ్ళ గ్రామంలో ముఖ్యమంత్రి గారు పిల్లలతో ఇంటరాక్ట్ అయ్యారు. ఏ ఒక్క టీచర్ని కానీ ఎవరిని రానివ్వాల, పర్సనల్గా వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, వాళ్ళు ఏం చేస్తారని చెప్పి మాట్లాడిన తర్వాత ముఖ్యమంత్రి గారు వారు సంతోషాన్ని, ఆనందాన్ని వ్యక్తపరిచారు. వారు చెప్పింది ఒకటే, వీళ్ళు నిజంగా ప్రోత్సహిస్తే ఎంత దూరమైనా వెళ్ళగలరు. వారు అడల్ట్ టింకరింగ్ ల్యాబ్లో వాళ్ళు చేసినటువంటి ప్రయోగాలను కూడా ముఖ్యమంత్రి గారు స్వయంగా పరిశీలన చేశారు. వీళ్ళ కోసం మనం ఏదైనా చేయాలి, వీరి కోసం మనం ఎంత ఖర్చు పెట్టినా నష్టం పోదు, వీరు నిజంగా మట్టిలో మాణిక్యాలని వారు అన్నారు, అది నిరూపించారు. ఈరోజు మన పిల్లలు మార్క్స్ తీసుకుంటే పెదపవన్ నుంచి వచ్చింది అమ్మాయి 593 స్టేట్ ర్యాంకర్గా వచ్చింది, గురుకుల పాఠశాల విద్యార్థిని. అదేవిధంగా ఇక్కడ ఇంకొక గొప్ప విషయం ఏంటంటే, హాస్టల్లో ఉండి చదువుకుంటూ 590 సాధించిన విద్యార్థులు కూడా వచ్చారు. అంటే గురుకుల పాఠశాలలో ఉన్నటువంటి అంత ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ ఉండదు. స్కూల్లో చెప్పేది, వార్డెన్ చదివించేది,
దానిలో ఆ పిల్లలు 590, 587 ఇలాగా మంచి మార్క్స్ హాస్టల్లో వచ్చాయి, గురుకుల పాఠశాలలో వచ్చాయి. అదేవిధంగా ట్రైబల్లో కూడా చాలా ఇప్పుడు ఇందాక మినిస్టర్ గారు చెప్పినట్టు గొప్ప ర్యాంక్స్ సాధించడం అభినందనీయదగ్గ విషయం. ఇంటర్మీడియట్లో కూడా వచ్చి చూసేసరికి 586 ఎంపీసీ బైపీసీ 596 సారీ 986 తోటి టాపర్స్గా వచ్చారు. హాస్టల్స్లో కూడా 973 ఎంపీసీ, అదేవిధంగా 966 బైపీసీ, అంటే ఈ మధ్యలో కూడా చాలామంది ఉన్నారు. ఇవన్నీ కూడా వాళ్ళలో ఉన్న ప్రతిభని మీరు ఫెసిలిటేట్ చేస్తూ ఉన్నారు. నేను ట్యూషన్స్ పెట్టడం, మనం వాళ్ళని ఎంకరేజ్మెంట్ చేయడం కూడా జరిగింది. ఈ సందర్భంగా నేను ఇక్కడ ఉన్నటువంటి డీసీఓస్ని, ఇక్కడికి ఇచ్చేసినటువంటి టీచర్స్ని, డీడీస్ అండ్ ఏఎస్డబ్ల్యూఎస్, కొంతమంది వార్డెన్స్ కూడా చెప్తున్నాను. ఇందాకే చెప్పారు, మనందరం కూడా గార్డియన్స్. జూలై నుంచే స్టార్ట్ చేయండి. ఏబీసీ గ్రూప్స్ క్లాసుల్లో చేస్తారు. ఆల్రెడీ ప్రీవియస్గా మీ స్టూడెంట్సే, వాళ్ళందరినీ కూడా గ్రూప్స్గా డివైడ్ చేయండి, డల్లర్స్ని డ్రిల్ చేయండి. 100% రిజల్ట్ రావాలి. టాపర్స్కి వచ్చేలాగే ఆన్ పార్ విత్ కార్పొరేట్ స్కూల్స్ ధీటుగా రావాలి. నేను రిజల్ట్ ఒకసారి నేను చూసిన తర్వాత మీ కాన్సన్ట్రేషన్ అంతా సీనియర్ ఇంటర్ మీద పెట్టారు. సీనియర్ ఇంటర్లో 94% మార్క్స్ వస్తే ముప్పాళ్ళ మనకి ఒక మీటింగ్లో, ముప్పాళ్ళ కాదు మన తాడికొండలో గౌరవ ముఖ్యమంత్రి గారు 94% సాధించారని చెప్పేసి గర్వంగా చెప్పారు. అదే జూనియర్ ఇంటర్లో తగ్గాయి. ఎందుకంటే ఈ పిల్లలు నెక్స్ట్ ఇయర్ బాగా చదివించారనేది కొంచెం నెగ్లిజెన్స్ కూడా ఉండొచ్చు. ఇది చెప్పేటువంటి ఒకే విద్య ఒకే సమయం, కానీ ధీటుగా 100% నాకు రిజల్ట్ రావాలి. ఐఎమ్ నాట్ హ్యాపీ విత్ 94. నెక్స్ట్ ఇయర్ మీరు అందరూ కూడా 10th ఇంటర్ 100 జూనియర్ ఇంటర్ 100% చేయాలి. ఇది అసాధ్యం కాదు. మీరు కష్టపడుతున్నారు, అంకిత భావంతో పనిచేస్తున్నారు. ఇంకొంచెం ఎఫర్ట్స్ పెట్టి ఏబీసీ గ్రూప్ తీసుకుంటే డల్లర్స్ని పాస్ చేస్తే, ఒక ఐటీఐయో పాలిటెక్నికో ఇంకో కాలేజీలో చేస్తే ఏదో ఒక ఉద్యోగ వొకేషనల్ కోర్స్ కానీ వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. ఫెయిల్ అయిన తర్వాత కొంచెం ఆర్థిక పరిస్థితుల్లో ఇబ్బందుల వల్ల వాళ్ళకి చదువును కొనసాగించలేకపోయేటువంటి సందర్భాలు వస్తాయి. ఈరోజు మనం ఉన్నటువంటి వాళ్ళని సమాజానికి ఉపయోగపడే విధంగా చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. మన డిపార్ట్మెంట్ రెవెన్యూ గెయిన్ చేసే డిపార్ట్మెంట్గా వెల్ఫేర్ డెవలప్మెంట్ చేస్తూ వారి యొక్క ఈ పౌరుల్ని సమాజానికి అందించడంలో, వాళ్ళ భవిష్యత్తు నిర్దేశించడంలో కీలకమైన పాత్రదారులు, సూత్రధారులు మీరైన విషయాన్ని మీరు గమనించుకోవాలని కూడా మిమ్మల్ని తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఇంటర్మీడియట్ కొన్ని సంఘటనలు, నేను మంత్రిగా వచ్చిన తర్వాత ఒక పాప సూసైడ్ చేసుకుంది. కారణం ఏంటంటే తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియంకి వచ్చినప్పుడు లాంగ్వేజ్ అర్థం కాలేదు. ఇలాంటి వాళ్ళని ప్రిన్సిపాల్స్ గుర్తించాలి. సీనియర్స్ ఎవరైతే ఆ విధంగా వచ్చారో వాళ్ళ ద్వారా వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వాలి. ఈసారి డిపార్ట్మెంట్లో, స్టేట్లో కూడా ఒక క్లినికల్ సైకాలజిస్ట్ కూడా మేము అపాయింట్ చేసుకోబోతున్నాం. వాళ్ళని యూట్యూబ్ మనకి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అవసరమైతే స్కూల్స్కి కూడా పంపించి కౌన్సిలింగ్ ఇప్పించే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. ఇంకొక విషయం ఏంటంటే, కొత్తగా 5వ తరగతిలో చేరిన పిల్లలు తల్లిదండ్రులను వదిలిపెట్టి వచ్చినటువంటి వాళ్ళకు కూడా కొంతమంది మానేసి వెళ్ళిపోతూ ఉన్నారు. వాళ్ళకు కూడా ముందు వచ్చినటువంటి పిల్లలు మనకన్నా కూడా ఇమీడియట్ జూనియర్ సీనియర్స్ చేత వాళ్ళకి కౌన్సిలింగ్ ఇప్పించాలి. నేను కూడా మీలాగే ఉన్నాను అనేది సపోర్ట్ మీరు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఇవన్నీ కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఇంకొంచెం మనం ఎన్రోల్మెంట్ ఉన్న సీట్లో కొంత మిగిలిపోతూ ఉన్నాయి. అవసరం అయితే ఆ లోకల్ పిల్లలకి ఇవ్వాల్సినటువంటి అవసరాలు ఫుల్ చేయాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది. ఇక్కడ ఇంకో విషయం, ఈ సంవత్సరం ఆన్లైన్ ద్వారానే రిక్రూట్మెంట్ చేయాలి. కొన్ని లోపాలు కింది స్థాయిలో వ్యవస్థీకృతంగా ఉన్నాయి. అవన్నీ కూడా మీ అందరితో మాట్లాడారు. రేపు వర్క్షాప్లో కూడా డీటెయిల్గా నేను డిస్కస్ చేస్తాను. వాళ్ళు అది మనం 100% ట్రాన్స్పరెంట్గా అడ్మిషన్స్ ఇవ్వాలి. అట్ ది సేమ్ టైం లెఫ్ట్ ఓవర్ సీట్స్లో ఆర్ఫన్స్ అండ్ సెమీ ఆర్ఫన్స్ లోకల్ ఇవ్వాలి. ఏ ఒక్క సీటు కూడా ఖాళీగా ఉండకూడదు, కానీ నింపటం కోసం వక్ర మార్గాలు పట్టకూడదని చెప్పేసి ఉన్నటువంటి వాళ్ళు చెప్పాను. మీ అందరూ కూడా ఇది అర్థమై ఉంటుంది. డీటెయిల్గా నేను చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను. ఇంకో విషయం ఏంటంటే, కొన్ని సంఘటనలు వస్తున్నాయి ఫ్రీక్వెంట్గా చేసే, ముఖ్యంగా బాలికల విషయంలో వెయిట్ రికార్డింగ్ అనేది కొత్తగా
తీసుకొస్తున్నాం. ఎవ్రీ 3 months ఆల్టర్నేట్ మంత్స్ వెయిట్ రికార్డ్ చేసి అబ్నార్మల్ వెయిట్ గెయిన్ ఉంటే ఏం చేయాలనేది కూడా రేపు మీకు వర్క్షాప్లో చెప్తాం. ఆల్రెడీ మీ అందరూ కూడా తెలిసిన విషయాలే. ఇది చేసినట్లయితే సిబ్బందికి అదేవిధంగా స్టూడెంట్స్ని పేరెంట్స్కి కూడా అన్ని విధాలా మనం రక్షించుకునేటువంటి అవకాశాలు ఉంటాయి అనేది కూడా మీకు అర్థమవుతుందనే విషయాన్ని నేను తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ ఇంకొక విషయం, మనం నీట్ ఐఐటి ఎగ్జామ్స్లో లాస్ట్ టైం 49 మంది విద్యార్థులు ఎంబీబీఎస్ సీటు ఫస్ట్ అటెంప్ట్ సాధించారు. ఈసారి కూడా ఇంతకన్నా ఎక్కువ మంది సాధించే విధంగా మనం కృషి చేయాలి. దీనికి సంబంధించి మనం మిగిలిపోయినటువంటి పిల్లలు ఇప్పుడు హాస్టల్స్లో కూడా టాపర్స్ వచ్చినటువంటి వాళ్ళని కూడా మనం ఐఐటి నీట్ తీసుకుంటాం. 10th క్లాస్లో టాపర్స్ని కూడా మనం ఐఐటి నీట్ సెంటర్కి హాస్టల్ పిల్లలు కూడా తీసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మా అధికారులందరం కూడా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఈ ఐఐటి నీట్లో కూడా దామాషా ప్రకారం ఎస్టీ బీసీ మిగిలిన వాళ్ళకు కూడా మనం అవకాశాలు కలిగిస్తూ ఉన్నాం. భవిష్యత్తులో ట్రైబల్ వెల్ఫేర్లో కూడా ఇంకా ఈ సంఖ్యను పెంచే విధంగా మంత్రి గారు సెక్రటరీస్ కూడా నిర్ణయాలు తీసుకున్నారని ఇప్పుడే వారు తెలియజేయడం జరిగింది. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే మనం హాస్టల్స్లో కూడా అక్టోబర్ నెల నుంచే కాకుండా అవసరమైతే జూలై ఆగస్టు నుంచే ట్యూటర్స్ని తీసుకున్నటువంటిది మనం కల్పించేద్దామని చెప్పేసి కూడా తీసుకోవడం జరిగింది. రేపు కాస్మెటిక్ ఛార్జెస్ బదులుగా కాస్మెటిక్ కిట్స్ని స్టూడెంట్స్కి సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి అందజేయబోతా ఉన్నాం. వాళ్ళకి కావాల్సినవి కూడా బ్రాండెడ్ ఐటమ్సే ఇవ్వబోతా ఉన్నాం. 2 నెలలకు ఒక కిట్ ఇవ్వబోతా ఉన్నాం. హాస్టల్లో ఇవ్వబోతున్నాం, స్కూల్స్లో ఇవ్వబోతా ఉన్నాం. ఇవన్నీ కూడా పిల్లల యొక్క ఆరోగ్యం పట్ల, వాళ్ళ యొక్క సౌకర్యాల పట్ల గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క సూచనల ప్రకారం వెళ్తున్నాం. ఇంకా ముఖ్యమంత్రి గారు ముప్పాళ్ళ స్కూల్ విజిట్ చేసిన తర్వాత కుక్స్కి అవసరమైతే క్వాలిటీగా వంట చేసే విధం కోసం వాళ్ళకి ట్రైనింగ్ ఫెసిలిటీ కూడా ఏర్పాటు చేయమని చెప్పేసి వారు సూచించడం జరిగింది. అంటే ఇంకా వాళ్ళ రుచి వంటలో మెరుగుపరుచుకోవాలనేటువంటిది ముఖ్యమంత్రి గారి ఆలోచన. ఇంకొక సంతోషకరమైన విషయం ఏంటంటే రేపు కొత్త విద్యా సంవత్సరం నుంచి నాణ్యమైన భోజనం, నాణ్యమైనటువంటి రైస్ బియ్యం, నాణ్యమైన బియ్యాన్ని ముఖ్యమంత్రి గారు చేశారు. పౌర సరఫరా శాఖ మంత్రులు నాదెళ్ల మనోహర్ గారు మేము అందిస్తున్నామని చెప్పి హాస్టల్స్కి, పాఠశాలకి, ఆల్ డిపార్ట్మెంట్స్, ట్రైబల్ వెల్ఫేర్, సోషల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, మైనార్టీ వెల్ఫేర్, డిజేబుల్డ్ వెల్ఫేర్ అన్ని విభాగాల్లో కూడాను నాణ్యమైనటువంటి రైస్ని ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుందని కూడా తెలియజేస్తున్నాం. ప్రిన్సిపాల్స్కి వచ్చేటువంటి గ్యాస్ కష్టాలకు కూడా మనం పరిష్కారం చూపబోతా ఉన్నాం. మీకు ఆ వెండర్స్ దగ్గర నుంచి వచ్చేటప్పుడు డీలర్స్ నుంచి మీరు పడే ఇబ్బందుల్ని వాటికి కూడా మనం ఆయిల్ అండ్ గ్యాస్ డిపార్ట్మెంట్తో మాట్లాడుతున్నాం. ఆ చర్చలు సఫలీకృతం అయితే మీకు గ్యాస్ సంబంధించినటువంటి ఇబ్బందులు తొలగిపోయే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. కానీ ఈ సందర్భంగా నేను ప్రిన్సిపాల్స్ని, డీసీఓస్ని, వార్డెన్స్ని, డీడీలని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, పిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి, పిల్లల సౌకర్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి, పిల్లల చదువు విషయంలో చర్యలు తీసుకోవాలి. వాళ్ళు ఉంటే మీరు ఉద్యోగాలు చేస్తున్నారు, వాళ్ళు ఉండబట్టి నేను మంత్రిగా ఉన్నాం. మేము ఈ శాఖ క్రియేట్ అయిందంటే ఆ డిపార్ట్మెంట్ ఈ పీపుల్ ఉన్నారు కాబట్టి, సంధ్యారాణి గారు కావచ్చు, నేను కాబట్టి ఇక్కడ మంత్రులుగా ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఈ శాఖల్లో ఉన్నారు, ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులందరూ కూడా ఈ విభాగాల్లో ఉన్నారంటే అవి ఉండబట్టే చేశాం. ఇందాక గౌరవ మంత్రి గారు చెప్పినట్టు ఈ గురుకుల వ్యవస్థకి ఆద్యులు అన్న ఎన్టీఆర్ గారు వారు ఈ వ్యవస్థను పెడితే శాఖోపశాఖలు తీసుకెళ్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రోజు ఉన్నటువంటి రెసిడెన్షియల్ స్కూల్ సంఖ్యని ట్రైబల్ వెల్ఫేర్ అదేవిధంగా సోషల్ వెల్ఫేర్లో కూడా గణనీయంగా పెంచాలి, హాస్టల్లో కూడా విద్యార్థుల సంఖ్యను పెంచాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంటున్నారు. భవిష్యత్తులో పెంచాలనే ఆలోచనలో ఉన్నారు, తీసుకుంటారని కూడా నేను తెలియజేసుకుంటూ ఈరోజు మనం ఇవన్నీ కూడాను మనం మంచి రిజల్ట్ ఇవ్వాలని చెప్పేసి సౌకర్యాలు చేసిన మీ సహకారాలు మరింత మెండుగా ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పటికే చాలా కాలాతీతమైంది. చాలామంది పిల్లల్ని మనం ఫెలిసిటేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి మీ అందరికీ కూడా అవకాశం ఇచ్చిన మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పిల్లలకు కూడా ఒకటే చెప్తున్నాం, ఇక్కడి నుంచి మీరు మంచి ఉన్నత స్థితిలో చదవాలి. ఈరోజు వేదిక మీద ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు మీకు స్ఫూర్తి, వారందరితో లాగానే మీరు మంచి మంచి పొజిషన్లో ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ
మీరు కూడా మీ జూనియర్స్ కూడా మార్గదర్శకంగా ఉండాలని కోరుకుంటూ అందరికీ నేను మరొక్కసారి శుభాశీస్సులు తెలియజేసుకుంటూ థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.